నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే బోరుగడ్డ అనిలు పాపం ప్రస్తుతం బజార్ను పడి బోర్డును ఏడుస్తున్నాడు. బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఎలా ఉందంటే, కట్టుకున్నోడు వదిలేశాడు, పుట్టింటోళ్ళు తరిమేశారు. అంటే రెండింటికి జట్ట రేవళ్ళ తయారయ్యాడు. ఎందుకంటే 2019-24 వరకు వైసీపీ అధికారంలో ఉంది కదా, నా ఇష్టాసారంగా మాట్లాడొచ్చు అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళని సైతం బూతులతో చెలరేగిపోయాడు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కూడా తనదైన స్టైల్లో చెలరేగిపోయాడు. అయితే పాపం కాలం ఎల్లకాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రస్తుతం కాలం మనోడికి కలిసి రాకపోవడంతో ఒక్కసారిగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, ఆ నోటి దూలకి తగినటువంటి ట్రీట్మెంట్ జరిగింది. సో తాజాగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అసలు బోరుగడ్డకి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. ఈ ఎపిసోడ్లో తాజాగా బోరుగడ్డకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి, ఇది కార్మూరు వెంకటరెడ్డి అంటే హార్పిక్ వెంకటరెడ్డి గారు, బాత్రూంలు క్లీన్ చేసేటువంటి వెంకటరెడ్డి గారు ఒక షోస్లో చెప్పాడు, అసలు అతను ఎవడో మాకు తెలియదు, మాకు అసలు సంబంధమే లేదు అని చెప్పాడు. సరే, పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, ఆంబోతుల కొట్లాల్లో లేగదోడబడి అయినట్టు బోరుగడ్డ అనిల్ చేత సజ్జల రామకృష్ణారెడ్డి అధికారం ఉన్నన్నాడు, తన ఇష్టాసారంగా వాడుకున్నాడు, తన చేత తప్పుడు వీడియోలు చేపించాడు, ఇష్టమైనటువంటి విధంగా బూతులు మాట్లాడిచ్చాడు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇందులో బోరుగడ్డ అనిల్ పాత్ర కూడా కీలక పాత్ర ఉంది అనడంతో వైసీపీ బోరుగడ్డ అనిల్ని పక్కన పెట్టాలనుకుంది. అందులో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి అతన్ని పార్టీ నుంచి దూరంగా పంపించాలనుకున్నాడు. అందులో భాగంగా ఈ కార్మూరు వెంకరెడ్డిని అతని మీద ప్రయోగించాడు. ఇప్పుడు చిలికి గాలివానగా మారి ఇప్పుడు మొత్తం మీద అతను వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు బైఠాయించాడు. మేము పార్టీని నమ్ముకున్నాం, 9 నెలలు మమ్మల్ని జైల్లో పెట్టారు, నా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, ఇక చెప్పలేనటువంటి విధంగా నా మీద టార్చర్ పెట్టారు, అనేక కేసులు నన్ను వెంటాడుతున్నారు. అయినప్పటికీ కూడా మేము పార్టీ లైన్లోనే ఉన్నా, మీ పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరు కూడా నేను బయటికి చెప్పలేదు, చెప్పమని చెప్పినా చెప్పలేదు. అలాంటిది నన్ను పార్టీలో నుంచి తీసేస్తారా, పార్టీ నుంచి బయటికి పంపిస్తారా, ఎవడో ఒక అనామకుడి చేత నాకు పార్టీకి సంబంధం లేదు, రౌడీ షీటర్ అని చెప్తారా అంటూ ఈ మధ్య అతను షోస్లో ఏదైతే న్యూస్ ఛానల్స్లో ప్రతి చోట తన ఆవేదన వ్యక్తం కలుపుతున్నాడు, బోరును వేడుస్తున్నాడు. ఇక ఉండబట్టుకోలేక మన కార్మూరు వెంకరెడ్డికి ఫోన్ చేశాడు. అరే, నాకు పార్టీకి సంబంధం లేదని ఎలా చెప్తున్నావు ఏందని అంటే మనోడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి వాళ్ళిద్దరి మధ్య అయినటువంటి సంభాషణ ఒకసారి చూడండి. రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. మీరు వెళ్ళి పార్టీ వాళ్ళతో చెప్పండి అన్న, ఒకసారి మాట్లాడండి. అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? వెంకటరెడ్డి ఇట్లా పార్టీకి సంబంధం లేదని చెప్తున్నాడు, డ్యామేజ్ చేస్తున్నాడని చెప్పండి. కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని డిబేట్లు మాట్లాడినప్పుడు నాకు ఎవ్వరూ కూడా ఇదిగో నువ్వు పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం లేదు, మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకని అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, పెద్దల గారు మెయిన్, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలన్న మీకు చెప్పినారా పార్టీ అనిల్ కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి వెళ్ళి. ఇప్పుడు నాన్న మీరు క్వశ్చన్ చేయడం కాదన్న, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు అలా అడగండి. మీరు పార్టీలో మీకు మీ అన్ని వాళ్ళే చూసారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయటం ఏంటి, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎంత చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకేమైనా ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడదని చెప్పించాలి మీకు, అంతేనా? మీరు అట్లా అనలేదన్నా, మీ పార్టీలో ఎవరు చెప్తారు, మీ పార్టీలో అన్ని వాళ్ళే చూసారని చెబుతున్నారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా వాళ్ళు. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు పైన చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారని. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేకపోతే భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసి అది అడగటమే రాంగ్ అంటున్నా. ఏది రాంగ్? మీరు నాకు సంబంధం లేదు పార్టీకి, నువ్వు ఎవరో చెప్తాను కానీ అడగటమే రాంగ్ అంట. నేను అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు ఇప్పుడు నా మీద ఏదైనా ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న.
వాళ్ళ ఎరకలు చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నాను. పార్టీ గైడ్ లైన్స్ దాటేది నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోను కూడా నాకు అవసరం ఏముంటుంది. సో అందుకని మీరు వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, బోరుగడ్డ అనిల్ అనేవాడిని మనం వాడుకున్నాం, వాడు ఇప్పుడు బోరు కొట్టాడు, వాడు ఇప్పుడు మనకు పని లేదు, పార్టీతో పని లేదని చెప్పాడు. అతను చెప్పలేక ఈడి చేత చెప్పించాడు. ఈ ముండ ఇది చెప్పలేడు, ఎందుకంటే ఇది చెప్తే వీడికి పేమెంట్ రాదుగా. వాడు బతికేదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి పేమెంట్ డబ్బులతో బతుకుతున్నాడు వాడు కారుమూరి వెంకటరెడ్డి. మరి అది చెప్తే వాడు బతకలేడు కదా, అందుకని చెప్పేసి వాడు చెప్పలేకపోతున్నాడు. ఇక్కడ చాలా వాస్తవమైన విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్ వెనకాల ఉండి నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి. అన్నీ మేము చూసుకుంటాం, మేమున్నాం, నీకు ఇబ్బంది లేదు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెలరేగి ఒక బూతు సామ్రాజ్యాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల అనేటువంటి వాడు ఎంత చిల్లర ఎదవంటే, అరే రాజకీయాలు ఎంత గౌరవంగా చేయాల్సింది, ఆడవాళ్ళని మగవాళ్ళ అంగాల గురించి ఆడవాళ్ళ లంగాల గురించి మాట్లాడేవాడు నిన్ను ఏమంటారో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలని ఆత్మవిమర్శ చేసుకోమని నేను చెప్తున్నా. సిగ్గనిపించట్లేదా? రాజకీయాలలో ఇటువంటి పదాలు వాడతారా? రాజకీయాలలో ఇంత కుసంస్కారహీనమైనటువంటి భాషను వాడతావా? ప్రజలు అందుకేగా మీకు సిగ్గు తెచ్చి ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలి, ఆ స్థానం అతను తీసేయాలని చెప్పేసి వైసీపీలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జల రామకృష్ణ మీద ఇప్పుడు పిలిచి మాట్లాడాడు, ప్రస్తుత పార్టీ పరిస్థితుల్లో నేను కొనసాగించలేకపోవచ్చు అని చెప్పేసి. దీనికి ఎందుకు ఏంటనేది నేను రీజన్స్ మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాస్తవంగా నేను అడుగుతున్న ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు నీకెందుకు పార్టీ గైడ్ లైన్స్ పార్టీల అంటే వీడు మాట్లాడిన ప్రతి ఒక్కటి పార్టీ గైడ్ లైన్స్ నుంచి వచ్చిందా? వీడు వాగే ప్రతి మాట ఆ చెట్లలో తుప్పల్లో పోయి పెట్టే లైవ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారా, అరే బాబు ఈరోజు ఇదిగో ఈ టాపిక్ మీద నువ్వు మాట్లాడు, ఈ టాపిక్ మీద నువ్వు మాట్లాడితే నీకు ఇంత డబ్బులు ఇస్తావు, ఇంత ఇస్తావని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారా? అంటే దగ్గరుండి వీడి చేత ఇలాంటి తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేయిస్తున్నారు, అంతే కదా? అది వాస్తవ విషయమేగా. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్పుకోవాలనంటే వాస్తవానికి బోరుగడ్డ అని నేను మాట్లాడుతూ చెప్పాడు, నేను ఒక దళితుడిని కాబట్టి ఈ చుండూరు దళితుల హత్య కేసులో కారుమూరి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు, వీడికి మొదటి నుంచి దళితులు అంటే పడదు, దళితుల మీద చిన్న చూపు ఉంది, నేను పార్టీలో కీలకంగా ఉన్నప్పుడు కూడా వీడు నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే అని చెప్పి మాట్లాడాడు. సో ఏదో చుండూరు దళితులు ఊచకోతలో వీళ్ళ బాబాయో పెదనాన్న ఎవరో ఉన్నారంట, సో ఇది వాళ్ళ యొక్క లైఫ్ అని చెప్పినప్పుడు నిన్న వీడు మాట్లాడుతున్నాడు, నిన్న కారుమూరి వెంకటరెడ్డి దానికి కౌంటర్గా మాట్లాడుతున్నాడు. వాడేవాడు ఈడేవాడు అంటున్నాడు, అసలు నన్ను అంటానికి వాడేవాడు అన్నాడు. నువ్వు నిజంగా నీలో పౌరుషం ఉంటే నిన్ను తిట్టిన వాళ్ళు, నీ మీద కేసులు పెట్టిన వాళ్ళు, నేను జైలుకు తీసుకెళ్ళిన మీద నువ్వు ఫైట్ చేస్తున్నావు, నా మీద ఎందుకు ఫైట్ చేస్తున్నావు అంటున్నాడు. అరే కారుమూరి వెంకటరెడ్డి గారికి లాజిక్ తెలుసో తెలియదో చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఎవరైతే తిట్టారో వాళ్ళు సహజంగానే ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డిని మేము తిడతాం, అది తప్పులేదు, ఎందుకని అతను మా పార్టీ మీద టార్గెట్ చేసినప్పుడు అతని మీద ఇంకొకటి టార్గెట్ చేస్తారు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తారు, సహజమే. కానీ సొంత పార్టీలో వాళ్ళ మీద టార్గెట్ చేశారనుకో అది నీ బలం నువ్వు బలహీనపడటానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి కూడా సేమ్ అదే సిచ్యువేషన్. బోరుగడ్డ అనిల్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేయటం అనేది అతను బలహీన పట్టడానికి అవకాశం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు దాడి చేస్తారు, సహజంగానే ఉంటుంది. పార్టీలలో ఇటు వాళ్ళు అవతల వాళ్ళ మీద దాడి చేయటం, అవతల వాళ్ళు యువతల మీద ఎదురు దాడి చేయడం అనేది సహజంగా ఉంటుంది. కానీ మీరు దాడి చేయటం అనేది రా బాబు, ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళని మీరు మా వారిని చెప్పుకోలేరు, చెప్పుకుంటే ఆ బూతునంతా మీరు ఆస్వాదించే పరిస్థితి లేదు. కాదు అని చెప్పుకుందామంటే వాళ్ళు నోరు విప్పితే మీ బతుకులు రోడ్డు మీద ఉంటుంది. ఇది ప్రస్తుతం వైసీపీ వాళ్ళకి ఆడలేక మద్దలు దొరువైనటువంటి పరిస్థితి. ఏదో ఒకటి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాడిని సెటిల్ చేసి పార్టీ సైలెంట్ చేసుకోవడమే మీకున్న ఉత్తమమైన పని. అది కాదు ఇది కాదు మేమేదో పెద్ద పోటుగాలు అని గెలిగితే మాత్రం ఖచ్చితంగా వైసీపీని పెంట చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఎందుకంటే అతని చేత ఎన్ని స్క్రిప్ట్లు మాట్లాడిచ్చారో, అతనికి ఎలా పేమెంట్లు ఇచ్చారో మొత్తం అతను తెలుసు కదా. ఇక తెగించినప్పుడు బయటకు వచ్చినప్పుడు అన్నీ చెప్పేస్తారు. అప్పుడు ప్రజలే గాండ్రిచ్చి మొహం మీద వస్తారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి బోరుగడ్డ అనిల్ మాట్లాడారంటే వస్తారు. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడమని చెప్పి పేమెంట్ ఇచ్చారంటే సజ్జల రామకృష్ణారెడ్డిని గాండ్రిచ్చి మొహం మీద వస్తారు. కాబట్టి గట్టిగా లాక్కుంటే తెగిపోయేది మీరే, గట్టిగా లాక్కుంటే పరువు పోయేది మీదే, గట్టిగా లాక్కుంటే మీరు చేసిన దరిద్రమైనటువంటి పనులు సమాజానికి తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఆర్పీకి రెడ్డి గారిని నాకు తెలిసి వీడి కూడా తొందరలో సస్పెండ్ చేసి ఇన్ని కూడా బయటకు నెట్టేస్తారు. చూడండి, అయిపోయింది వీడి టైం కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఖచ్చితంగా వెయిట్ చేయండి. నాకు తెలిసి ఒక నెల 45 రోజుల్లో కారుమూరి వెంకటరెడ్డి కూడా ఎండు కార్డు పడుద్ది.